హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవుట్ అండ్ అబౌట్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే కేరళలోని ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ కేరళస్ హౌస్ బోట్కి వచ్చాము. అల్పిని అల్ఫుజా కూడా అంటారు. ఈ వీడియోలో అయితే కంప్లీట్ హౌస్ బోట్ ఇంటీరియర్, బడ్జెట్, ఫుడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హౌస్ బోట్లోనైతే చాలా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయితే ఉంచారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, రింగ్స్, లైఫ్ జాకెట్స్ ఇలా చాలా ఉంచారు అందరికి సరిపోయేటట్టు. అండ్ ఇది బోట్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి హాల్, టీపై, సోఫా అన్ని ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్టేర్ కేస్ అయితే టెర్రస్ పైకి వెళ్ళటానికి. అండ్ చెప్పాను కదండి, మాది 4 షేరింగ్, సో 4 ఫ్యామిలీస్ ఉంటారు. అండ్ ఇవన్నీ బెడ్రూమ్స్ అన్నమాట. ఈచ్ ఫ్యామిలీకి వాళ్ళు ఒక్కొక్క బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ హియర్ కమ్స్ అవర్ బెడ్రూమ్. బోట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. సాకెట్స్, ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ ఇచ్చారు. జాను అలసిపోయి పడుకుంది. అండ్ ఇక్కడ నుంచి విండో నుంచి వ్యూ చూస్తే అసలు ఆసమ్ అనిపించింది. ఇక్కడ నుంచి కూడా హ్యాపీగా బెడ్ మీద కూర్చొని కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే రైడ్ చాలాసేపు ఉంటుంది కాబట్టి ఒకే ప్లేస్లో కూర్చోవాలన్నా మనకి బోర్ కొట్టేస్తుంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చొని మనం హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మా వారు కంటిన్యూ చేస్తారు మిగతా వీడియో. కమింగ్ టు కిచెన్. ఇది వాళ్ళ కిచెన్. సో ఏం చేస్తున్నారు చూద్దాం. కావండి పకోడీ. कब तक जाएंगे? 5:30 बजे तक पहुंच जाएंगे क्या? उधर चेकआउट के लिए. और चिकन रात के लिए. ఇదండి చికెన్. ఇది మన కిచెన్ పాయింట్ వీళ్ళది. అండ్ కమింగ్ టు టెర్రస్ పైకి వెళ్దాం. సో టెర్రస్ నుంచి మీకు వ్యూ చూపెడతాను. సో మాతో 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎక్స్ట్రా 3, టోటల్ 4. అండ్ ఇది టెర్రస్ పైన డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్. అండ్ ఇందులో ఏసీస్ అండ్ డెక్స్ కూడా ఉన్నాయి, స్పీకర్స్. నైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడే మ్యూజిక్ ప్లే చేస్తారనుకుంటా. మ్యూజిక్ ప్లస్ టీవీ అన్నీ. సో పార్టీస్ ఏమైనా ఉంటే ఇక్కడనే చేస్తారనుకుంటా, బోట్ పార్టీస్. సో అన్ని ఫెసిలిటీతో సహా ఉన్నాయి. ఏసీ అవి ఇవన్నీ ఉన్నాయి. టోటల్ 6 ఏసీస్ ఉన్నాయి పైన. అండ్ అది బాల్కనీ వ్యూ. బాల్కనీలో మంచిగా రిక్లైనింగ్ చైర్స్ ఉన్నాయి. మంచి రిలాక్సింగ్ పాయింట్. సో ఇలా చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 డే ట్రిప్ అంటే వీరు ఇక్కడనే తిప్పుకుంటూ అటు ఇటు తీస్తూ ఉంటారు. ఓన్లీ ఏదో బ్యాక్ వాటర్ మీద తిప్పుతుంటారు. సో ఇదండి మా 4 బెడ్రూమ్ బోట్ హౌస్. వెళ్ళే దారిలో అయితే ఇలా స్పీడ్ బోట్స్ మన బోట్ దగ్గరకు వచ్చి బోట్ ఎక్కుతారా అని అడగడం కానీ, అండ్ ఐస్ క్రీమ్స్ కానీ అలా చిన్న చిన్న బోట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. అండ్ చిన్న చిన్న బోట్ స్టాప్స్ వస్తాయి. మనం ఎక్స్ప్రెస్ బోట్స్ చూడొచ్చు, ప్యాసింజర్ ట్రావెలింగ్ బోట్ చూడొచ్చు. బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ ఈ స్పీడ్ బోట్కి అయితే ఒక రౌండ్కి 300 అడిగారు.
మేమైతే ఏం ఎక్కలేదు, ఆల్రెడీ బోట్లోనే ఉన్నాం, మళ్ళీ స్పీడ్ బోట్ ఎందుకు అని ఇంకేం ఎక్కలేదు. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. అలా మిడిల్లో చాలా బోట్ హౌస్లు కనిపించాయి మాకు. అండ్ లంచ్కి అయితే మాకు బోట్ని ఆపేసి మంచిగా లంచ్ అయిన తర్వాత మళ్ళీ బోట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బోట్ స్టాప్. వ్యూ అయితే చాలా బాగుందండి. పక్కనే పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, మళ్ళీ మా బోట్లో మ్యూజిక్ అసలు అయితే ఆసమ్ అనిపించింది. అండ్ మీరు కూడా మీ ట్రావెల్ లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఏ డౌట్ లేకుండా. ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు మాకు. లంచ్కి వచ్చేసరికి మాకు కొరమైన ఫిష్ పెట్టారు, వైట్ రైస్, పప్పు, ఉసిరికాయ పచ్చడి పెట్టారు, అది స్వీట్గా ఉంది. అండ్ అప్పడం, మొత్తం కేరళ స్టైల్ ఫుడ్డే పెట్టారు. అండ్ మా బోట్లో తెలుగు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఆవకాయ పచ్చడి తెచ్చారండి. ఇంకా మేము వాళ్ళు వేడి అన్నంలో పప్పులో ఆవకాయ కలుపుకొని తింటే అసలు మస్తు మజా వచ్చింది. ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ టైంకి వాళ్ళు టీ అండ్ ఆనియన్ పకోడా ఇచ్చారు, చాలా బాగుంది అది కూడా. ఇలా షేరింగ్ బోట్లో వెళ్తేనే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ డిపెండ్ అపాన్ ద బోట్ ఇంటీరియర్ కూడా ప్రైస్ డిఫర్ అవుతుంది. Thank you for watching. That's it for today friends. See you all in the next video. Until then, take care and bye bye.